यारी ब्लैकबेरी फोनुले वारे वाली बेरी फोजुले यारी ब्लैकबेरी फोनुले वारे वाली बेरी फोजुले थोड़ा 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఇన్నాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి 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 నీటి జాడ తెలుసలే ఈ పిల్ల మనసులో నా మాట తెలవలే సోలాలి పాటలో నా మాయ ఉందిలే ఈ పిల్ల గాలిలో నా మర్మం ఉందిలే లొత్తు పాతు చెప్పలే పిక్కలొత్తు ముంచలే అంతు పంతు లేదులే దీని తంతు వేరులే కక్కలేక మింగలేక పిక్కోలేక ఏమి బాధలే సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి
వారే వాలి బెర్రి ఫోజులే తనవుదా 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 ఎలలి ఎలలి ఎలి తనవుదా 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 అనన అనన తననననననన ప్రాణి కర్మగారాలే తవ్విస్తే కాల పాణి కారాగారాలే నవ్వులతో నేరం చేసే నైజం ఉందిలే పువ్వులతో ప్రాణం కోసే నేర్పు ఉందిలే కొంత ఆమ్లం ఉందిలే కొంత క్షారం ఉందిలే కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే సైన్సులోన మెథ్స్లోన చెప్పలేని సత్యం ఇదిలే मेरा दिल लुट गई सर्रा ओ 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 मेरा दिल लुट गई Come on claps यार ఈ సాంగ్ చూసిన తర్వాత కూడా మీకు కూర్చోవాలండి అందరూ కెమెరామెన్ దగ్గర
శిల్పం మదిలో కర్పూర దీపం కదిలే నిర్మాణ శిల్పం మదిలో కర్పూర దీపం కోరకనే వరాలిచ్చే దేవుళ్లతో అలరారే మా కోనసీమ హొయలు ఈ పాటలో విందామా?
ఏ చీకటి చెరిపేయని
performance.
in a color. రోడ్డు ప్రమాదం వివరణలోకి వెళ్తే ఆ ప్రమాదాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. మరిన్ని విషయాలు మన ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. హలో శ్రీనివాస్, చెప్పండి. హలో శ్రీనివాస్. శ్రీనివాస్. హలో స్వప్న. హలో, ఉన్నావా పోయావా? శ్రీనివాస్. స్వప్న, నేను ఇప్పుడే బాత్రూమ్ లో ఉన్నా, సిగ్నల్ సరిగ్గా లేవు, ఇప్పుడే బయటకు వస్తున్నాను. చెప్పు స్వప్న. శ్రీనివాస్ చెప్పండి. బోర్డుగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని ఇప్పుడే మన స్టూడియోకి తాజా వార్త వచ్చింది. సారీ స్వప్న, నేను ఇంకా బ్రష్ చేసి. శ్రీనివాస్, ఇందాక నుంచి నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఎందుకు? అదేం లేదు స్వప్న, అప్పులోర్ బాధ పడలేక నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నీకు నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను, రాసుకో స్వప్న. ఓకే శ్రీనివాస్. ఓకే, మా ప్రతినిధి శ్రీనివాస్ ఇంకా ఘటనా స్థానానికి చేరుకోలేదు. ఆయన చేరుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ఓకే, వారికి ఓకే సబ్బు. దొరద ఎక్కువ, ధర తక్కువ. 6 నెలల వాడండి, 9 నెలలు గోక్కోండి. హలో శ్రీనివాస్, మీరు ఘటనా స్థలానికి చేరుకున్నారా? హలో స్వప్న. హలో చెప్పు శ్రీనివాస్. హలో స్వప్న. చెప్పే. హలో స్వప్న, నేను ఇప్పుడే సంఘటన స్థలానికి దగ్గరగా చేరుకున్నాను. ఎదురుగా వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. స్వప్న, ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అయ్యి బాబు, ఇక్కడ ఎక్కడ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిందంటే అది ఎక్కడండి? ప్రమాదమా? చెప్తా నేను. ఇక్కడ నుంచి కుడివైపు తిరిగి తిన్నంగా వెళ్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, దాన్ని తిన్నంగా వెళ్తే 3 రోడ్లు గల సెంటర్ ఉంటుంది అక్కడండి. కాదు, దాన్ని కుడివైపున ఉన్న సందులో తిన్నంగా వెళ్తే అక్కడేనా? కాదు, రాజస్థాన్ స్వీట్ స్టాల్ వస్తుంది. అక్కడ 1 కేజీ లడ్డు తీసుకొని మరలా వెనక్కొచ్చి నువ్వు పోలవరం రోడ్ నుంచి తిన్నంగా వచ్చేస్తే ఓహో అక్కడ కూడా కాదు, కనకదుర్గమ్మ గుడి ఉంటది. లోపల విగ్రహం ఉంటది. లడ్డు అక్కడ పెట్టు, దండం పెట్టు, ఆ దుర్గమ్మ తల్లి సాక్షిగా. స్వప్న, ఇది ఎవరో చాలా క్లియర్ గా చెప్పాడు స్వప్న. హలో స్వప్న. చెప్పు శ్రీనివాస్. స్వప్న, నేను ఇప్పుడే సంఘ స్థానానికి వెళ్ళాను స్వప్న. ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. ఇక్కడ ప్రజలు చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నారు స్వప్న. ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అసలు ఇక్కడ రక్తం ఏర్లై పారింది స్వప్న. శ్రీనివాస్, అక్కడ తాజా విషయం ఏంటో కేవలం మన ఛానల్ ద్వారానే ప్రజలకు తెలియాలి, చెప్పండి. ప్రజలు ఇక్కడ స్వప్న, ప్రజలు ఇక్కడ గుమిగూడి ఉన్నారు స్వప్న. వారు చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నారు. అసలు సంఘటన ఏంటో తెలుసుకోవడానికి ప్రజలు మన టీవీ రిపోర్టర్లు అవకాశం ఇవ్వట్లేదు స్వప్న. శ్రీనివాస్, అక్కడికి 108 కానీ పోలీసులు కానీ ఎవరన్నా చేరుకున్నారా? స్వప్న, ప్రస్తుతానికి కానీ పోలీసులు కానీ 108 కానీ ఎవరో చేరుకోలేదు స్వప్న. కానీ అనేక ప్రాంతాలు. చెప్పండి శ్రీనివాస్, అక్కడ 108 కానీ పోలీసులు కానీ రాకపోవడానికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? స్వప్న, ఎంత జరుగుతున్నా పోలీసులు కానీ 108 కానీ రాకపోవడానికి ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వప్న. అసలు ఇక్కడ ఎంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు అంటున్నారు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అంటున్నారు. వారు ఎంత జరుగుతున్నా పోలీసులు కానీ 108 కానీ రాకపోవడంతో ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్వప్న. ఓకే శ్రీనివాస్, అక్కడ సంఘటన గురించి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? స్వప్న, ఇక్కడ ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఓకే శ్రీనివాస్, చెప్పండి. హలో స్వప్న. చెప్పు శ్రీనివాస్. హలో, ఎలా కెమెరా నువ్వు పైకి తెస్తున్నావు కింద తెస్తున్నావు సరిగా తీసావు ఎదవన్నారు ఎదవా. హలో శ్రీనివాస్, ఇది లైవ్. సారీ స్వప్న, సారీ సార్. స్వప్న, చెప్పు శ్రీనివాస్. హలో మేడం. హలో మేడం.
ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంకొక వాడి అడిగి తెలుసుకుందాం. ఓకే శ్రీనివాస్ చెప్పు. హలో సార్. హలో సార్. హలో సార్. హలో సార్. కెమెరా సార్, కెమెరా బాగా ఉన్నారు, చదువుకోలేదు. సార్ ఫేర్ అండ్ హ్యాండ్స్ క్రీమ్ ఏమని చెప్పించమంటారా? అర్థం దువ్వని కానీ. సార్ సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? ఏంటి ఏదో నేను చేసినట్టు చెప్తున్నావు? నేను చేసినదండి. స్వప్న ఈయనేదో కోపంలో ఉన్నట్టున్నారు. స్వప్న. హలో స్వప్న. ఓకే శ్రీనివాస్, అక్కడ ఈ ఘటన ఎవరైనా ప్రత్యక్షంగా చూసారా? స్వప్న, ఇక్కడ పిచ్చి పుల్లమ్మ గారు అనే మహిళ ఈ ఘోర రోడ్డు ప్రమాదం ప్రత్యక్షంగా చూసిందని స్వప్న. హలో మేడం. మేడం హలో. అయ్యో మేడం. మేడం మేడం కెమెరా మేడం. బాగానే ఉన్నారు మేడం. అయ్యో పర్లేదు మేడం, బాగానే ఉన్నారు. చెప్పండి మేడం. హలో. అయ్యో బాగానే ఉన్నారండి, ఏంటండి మేడం? అయ్యో చెప్పండి మేడం, ఈ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? మాటలు రావా? పర్లేదు మేడం చెప్పండి, నేను ఏదో మేనేజ్ చేయాలి. సారీ స్వప్న. మేడం అసలు ఈ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది, మీరు అసలు ఎలా చూసారో చెప్పండి. స్వప్న, ఈవిడ నీళ్ళ కోసం బిందెట్టుకుని రోడ్డు మీద వెళ్తుంటే ఏదో గుద్దుదని వాహనం గుద్దడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుందని చెప్తుంది స్వప్న. హలో స్వప్న. ఓకే శ్రీనివాస్, ఎప్పుడైనా పోలీసులు కానీ ఎవరన్నా చేరుకున్నారు అక్కడికి? స్వప్న అప్పుడే పోలీసు సంఘటన వచ్చే స్వప్న పోలీసులు బాడీని బయటికి తీస్తున్నారు. స్వప్న తీస్తున్నారు. స్వప్న తీస్తున్నారు. స్వప్న బాడీని బయటికి తీసేశారు. స్వప్న. శ్రీనివాస్ ఇంతకీ బాడీ ఎవరిది? ఓ స్వప్న, అది దారుణమైన గొప్ప స్వప్న బాబు. ఏ మనిషి రోబో అయితే కావచ్చు, కానీ అది వీధిలో పిచ్చి పొలం గారు ప్రేమగా పెంచుకున్న బొచ్చుకోక స్వప్న. దీనిపై ప్రజలు రాజకీయవేత్తలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి స్వప్న. ఓకే శ్రీనివాస్, అక్కడికి ఎవరన్నా చేరుకున్నారా ప్రతినిధులు? స్వప్న ఇప్పుడే అందిన వార్త, మన ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఉన్నారు. ఆ పాదయాత్ర మధ్యలో విరమించుకుని ఈ సంఘటన స్థలానికి వచ్చారంట. అప్పుడు ఆయన మనోభావాలను అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మీరు ఈ సంఘటనపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏంటంటే కుక్కలేక నక్క ఏ విధంగా ప్రాప్తం ఉంటే కుక్కలేక నక్కలేక మొన్నటికి మొన్న గోరవరంలో తోళ్ళ ఒక్క, నిన్నటికి నిన్న రాజవరంలో నల్ల ఒక్క, ఈరోజు ఈ బోడివరంలో పోర్చు ఒక్క, రేపు కోయిలగూడలో ఏ బిడ్డ ఒక్క చచ్చిపోతే దానికి కారణం ప్రభుత్వమని తెలియజేస్తున్నాను. అదే మొత్తం
excellent performance. Please give your claps. అవును అయిపోయిందిరా, వచ్చేస్తున్నా. నా పంచ జారిపోయింది, వచ్చి సహాయం చెయ్యరా. సరిగ్గా దోపరా. నడవండిరా, నడవండి అందరూ. ఒరే దరిద్రుడా, నా పిల్లగా మిగతావారా? అరే అరే నిశ్శబ్దంగా ఉండండి రా, గురువు గారు వచ్చేస్తున్నారు. అరే గురువు గారు వచ్చేస్తున్నారు, నిశ్శబ్దంగా ఉన్నాడు రా. అరే దరిద్రుడా, నీకే చెప్పేది, నిశ్శబ్దంగా ఉండు. వచ్చారండి గురువు గారు. అందరూ వచ్చారట్రా? వచ్చామండి గురువు గారు. అందరూ పరిశుభ్రంగా వచ్చారట్రా? వచ్చామండి గురువు గారు. అవును, నేను నిన్న మీకేం బోధిస్తానన్నాను రా? ఆంగ్లం బోధిస్తానన్నారండి గురువు గారు. అందరూ సిద్ధంగా ఉన్నారట్రా? సిద్ధంగానే ఉన్నామండి గురువు గారు. మా పుస్తకాలు కూడా తెచ్చుకున్నామండి గురువు గారు. తీసి పెట్టి ఉంచండి, బోధిస్తాను. ఏమండి మజ్జిగ తీసుకుంటారా? ఇట్లా తీసుకురావే. ఇక్కడ ఆగవే. అరే ఇవి ఆంగ్లంలో ఏమంటారో తెలిసేంట్రా మీకు? చెప్పరా? గురువుగారు, నాకు కొంచెం ఆంగ్లం తెలుసండి. ఆవిడని ఆంగ్లంలో మరండి గురువు గారు, మరండి మరండి సర్వెంట్ అని అంటారండి గురువు గారు. వెధవా, ఇవి నా సర్వెంట్ కాదురా, షీఈ్ మై వైఫ్. వైఫ్ అండి గురువు గారు. అలాగేనండి. కూర్చోనేడు దరిద్రుడా. ఇప్పుడైనా అర్థమైంది ఏంట్రా హూ ఈజ్ షీ అంటే? అర్థమైందండి గురువు గారు. నువ్వు లేవరా. ఏంటండి గురువు గారు? ఇప్పుడు చెప్పు హూ ఈజ్ షీ? షీ ఈజ్ మై వైఫ్ అండి గురువు గారు. హరి వెధవా, ఈవిడ నా హరి వెధవా, ఎదుటి వారు అడిగినప్పుడు మై వైఫ్ అనకూడదురా, యువర్ వైఫ్ అని చెప్పాలి. అలాగేనండి గురువు గారు. కూర్చో దరిద్రుడా, దరిద్రుడా. ఇప్పుడు చెప్పండి హూ ఈజ్ షీ? She is your wife. She is your wife. She is your wife. ఆపండి, ఆపండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం, నమస్కారం. మీరు కుశలమేనా? ఏదో భగవంతుడి దయవల్లేలా ఉన్నాను లేండి. అయ్యో గురుగారు, ఎవరిదా కుర్చీ లాగింది? గురువు గారు కూర్చోండి గురువు గారు, కూర్చోండి. ఎవరిదా కుర్చీ లాగింది? ఆడి పిల్లలకి గురువు పెట్ట గారు అతిథులు వచ్చినప్పుడు గౌరవించాలని మీరే కదా అన్నారు. తెచ్చోలే నీ తెలుగు సంతకెళ్ళా. కూర్చో దరిద్రుడే. చేయమన్న బయట చేయరు సావరు దరిద్రుడు, దరిద్రుడు. మీ శిష్యుడికి ఏదో బోధిస్తున్నట్టున్నారే. ఏదో నా తృప్తి కోసం 4 ఆంగ్ల ముక్కలు నేర్పిస్తున్నాను లేండి. ఎంతవరకు వచ్చిందండి గురువు గారు? ఒక్కసారి మా ఆవిడ్ని చూపించి హుయిషి అని చూడండి, టపీ టపీ మన సమాధానం చెప్పేస్తారు వేదవాళ్ళు. అరే 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 ఆపండిరా, ఆగండిరా, సిమిట పనండి రా వెదవల్లారా. అలాగేనండి గురువు గారు. మన ఆశ్రమానికి
ఆయన ఏదో ప్రశ్న వేస్తారంట, ఆ ప్రశ్నకి సమాధానం టపీ టపీమని చెప్పేయండి మరి. అలాగేనండి గురువు గారు. అబ్బాయి నిలబడరా. ఏమిటండి అతిథి గారు? ఆపండి రావని చెప్పనివ్వండి. ఆపండిరా. గురువు గారు మనకు చెప్పారు కదండి. ఏమడిగారండి గురువు గారు? చెప్తాను. బాగా చెప్పానండి గురువు గారు. ఎచ్చావులే, నేనేం చెప్పాను నువ్వేం చెప్పావు? దరిద్రుడా కూర్చోరా సొంట. అదేనా గురువు గారు మీరు నేర్పింది? అయ్యో నా కర్మ, నేను బాగానే నేర్పానండి. ఈ సొంట దరిద్రులకి సరిగ్గా గుర్తుండి సావదండి. అబ్బాయిలు ఎదురు వాళ్ళు అడిగినప్పుడు షీఈస్ యువర్ వైఫ్ అనకూడదురా, షీఈస్ హీస్ వైఫ్ అనాలిరా. ఒకసారి అందరూ అనండి. నేను వెళ్ళొస్తాను గురువు గారు. మంచిది నాయన, మంచిది. ఇప్పుడైనా అర్థమైంది ఏంటో హూయిషి అంటే? ఇప్పుడు చెప్పండి హూయిషి. దరిద్రులారా, పింజారి పీనుగుల్లారా, మీకు ఆంగ్లం బోధించడం నా వల్ల కాదు. తెలుగైనా సరిగ్గా నేర్చుకోండిరా. పోండి, ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడి పోండి. గురువు గారిని బతులాడండ్రా. గురువు గారు మాకు దయచేసి ఆంగ్లం నేర్పించండి గురువు గారు. సర్లే చూద్దాంలేండి. అరే పిల్లలు, నేను కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇద్దరు ముగ్గురు వచ్చి నా కాళ్ళు చేతులు నొక్కండిరా. ఏమండు, ఇక నేను లోపలికి వెళ్తాను. నువ్వు ఆగవే. నా పిల్లలకి కూర్చున్నావు, ఆంగ్లం తగులుతుంది, కొంచెం జరపరా. నీ కాలే నా కాలి తగులుతుంది, కొంచెం నీ కాలే నా కాలే, నీ కాలే నీ కాలే నీ కాలే నీ కాలే చెప్పుతానుండు. నీ కాలు చెమ్మ గురువు గారి కాలైపోయింది, గురువు గారి కాలైపోయింది, గురువు గారి కాలైపోయింది, గురువు గారి గురువు గారు మీరు విశ్రాంతి తీసుకోండి. కాలైపోయింది, గురువు గారి కాలైపోయింది, గురువు గారి కాలైపోయింది, గురువు గారి కాలైపోయింది, గురువు గారి ఏంటిరా మీరు చేస్తుంది? నేనేదో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే మీరు నన్ను చంపేటట్టున్నారు. పొండి దరిద్రులారా. లేదు గురువు గారు, మీరు ఇచ్చిన పని మేము సక్రమంగానే నిర్వహించామండి. లేదు, మీరు ఏ పని సక్రమంగా చేయరు. పొండి దరిద్రులారా, పొండి. గురువు గారు మమ్మల్ని దయచేసి క్షమించండి గురువు గారు. క్షమించానులేండి, పోండి. అలాగేనండి గురువు గారు.
ఆకాశలింగమై ఆవహించరా తని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనవి కలిగించరా చేసే అగ్నిలింగమై పరికారా ఉంచై జలలింగమై ఘోరా విశ్వేశలింగమై కనికరించరా జరిపి అమృతవి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా శుభముల గణిక భయముని లిఖితము సతతము అందించరా గ్రహణం విధనం పాపరాత్మాల హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జగలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై కదివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తప శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా తప శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఎక్సలెంట్. పేరు చెప్పండి. పొట్టిబాబు ఫ్రమ్ పోతవర్. నెక్స్ట్ మీ పేరు చెప్పండి. బక్కబాబు ఫ్రమ్ బక్కాయిపురం. నెక్స్ట్ మీ పేరు చెప్పండి. సుందరబాబు ఫ్రమ్ సుందరాయపురం. నెక్స్ట్ మీ గ్లామర్ ఫ్రమ్ గ్లామర్. బాండ్ బాబు ఫ్రమ్ బక్కాయిపురం. నెక్స్ట్ తెల్లబాబు ఫ్రమ్ తెల్లవారిగూడి. డాక్టర్ గారు ఇంకా రాలేదండి, వచ్చాక లైన్ గా పిలుస్తాను, లోపలికి రండి. అండి
గారు అని ఏదో ఒకటి ఉంటుందండి అర్థం టక్ 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 సిస్టర్ ఎవరు అదా ఫస్ట్ పేషెంట్ ని పిలవండి. టక్ టక్ అదే అలా ఉంటేనే బాగుంటుంది మారుతా ఉంటేనే చెప్పండి ఏమైంది చెప్పండి. విపరీతమైన దగ్గు వస్తుందండి. మంజీరు కూడా తాగేంత మీకు 2 రోజుల నుంచి చాలా విపరీతమైన దగ్గు వస్తుంది. దానివల్ల మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నారు అంతే కదా. మీకు రక్షిస్తున్నాను. ఇవి రోజు 3 పూట్ల 3 స్పూన్లు వేయగానే మీ దగ్గు తప్పక తగ్గిపోద్దండి. ఇదిగోండి. క్షమించండి డాక్టర్ గారు. అయ్యో ఏమైందండి? మా ఇంట్లో 2 స్పూన్లే ఉన్నాయండి. ఓరి దేవుడా, నేను మింగమన్నది స్పూన్లు కదండి, టానిక్ అండి బాబు. వెళ్ళండి, వెళ్ళొస్తానండి. సిస్టర్ నెక్స్ట్ పేషెంట్ పిలవండి. నెక్స్ట్ డాక్టర్ గారు. ఏమైందయ్యా? అయ్యో చాలా నీరసంగా ఉంటుందండి. ఓహో అలాగా. పుచ్చుకోనవట్లేదండి. ఏమైనా టాబ్లెట్ రాసిస్తారండి బలంకి? అదే అండి, మీకు బలానికి ఐరన్ టాబ్లెట్స్ రాసిస్తున్నాను. ఇవి రోజుకి 2 పూట్ల 2 టాబ్లెట్లు వేసుకోండి. అలాగేనండి. డాక్టర్ గారు అయ్యో ఏమైందండి? టాబ్లెట్లు పనిచేయడం లేదండి. పనిచేయట్లేదా? అవునండి. నేను ఇప్పుడే కదా ఇచ్చాను, మీరు వేసుకొని కన్నా వేసుకోలేదు. అసలు ఈ టాబ్లెట్లు పనిచేయట్లేదు మీరు ఎలా చెప్తారండి? ఇంటికి వెళ్ళానండి, టేబుల్ మీద పెట్టానండి. పెట్టి ఆ టేబుల్ మీద పక్కన అయస్కాంతం పెట్టానండి. పెట్టి ఒక పక్కన టాబ్లెట్లు పెట్టానండి. పెట్టి మీరు ఐరన్ టాబ్లెట్లు అన్నారు కదండి. అన్నాను. మరి ఐరన్ అయస్కాంతం అతుక్కోవాలి కదండి. అతుక్కోవాలి కదా. మరి ఐరన్ టాబ్లెట్లు అయస్కాంతం అందుకోవట్లేదండి. ఓరు బాబు, నీ తెలుగు తోడేళ్ళు ఎత్తగలరు. నేను టాబ్లెట్లు ఇచ్చింది టెస్ట్లు వేయాలి కాదు బాబు, వేసుకోవడానికి బాబు. టెస్ట్లు చేయకండి బాబు, వేసుకుంటానండి. టెస్ట్లు యాదవ్ ఒక టాబ్లెట్లతో. సిస్టర్ నెక్స్ట్ పేషెంట్ పిలవండి. నెక్స్ట్ సుందర్ బాబు, లోపలికి రండి. డాక్టర్ బాబు మీరే కాపాడాలి అయ్యా. అయ్యో ఏమైంది? కూర్చోండి. ఏమైందండి? 2 రోజుల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అయ్యా. ఏం చేస్తున్నాయండి? రోజు క్రికెట్ ఆడుతున్నాయ్యా, చూడలేకపోతున్నాయ్యా. మంచి టాబ్లెట్లు ఇవ్వండి. చూడకయ్యా, తలుపు కోసం ముడుకో. మా ఇంటి ముందు కదయ్యా ఆడేయి, నా కళ్ళలోనండి అయ్యా. అయితే మీకు నిద్ర పట్టడానికి నిద్ర మాటలు రాసిస్తున్నాను. ఈ రోజు పడుకునే ముందు వేసుకోండి, మీకు నిద్ర బాగా పడుతుంది. అలాగేనండి అయ్యా. డాక్టర్ గారు అంటే రేపు పొద్దున్న నుంచి వేసుకోవచ్చండి? ఇవాళ నుంచే వేసుకోండి. రండి, ఈ రోజు నైట్ కండి పాకిస్తాన్ కోతులకి ఇండియా కోతులకి ఫైనల్ మ్యాచ్ ఉందండి. ఇలా డాక్టర్ గారండి. డాక్టర్ గారు. అయ్యి బాబు, ఈ మెంటల్ పేషెంట్ తో పడలేకపోతున్నాను. సిస్టర్ కొద్దిగా కాఫీ ఉంటే పట్టరారా? థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ పేషెంట్ పిలవండి సిస్టర్. నెక్స్ట్ గ్లామర్ బాబు, లోపలికి రండి. డాక్టర్ గారు. అయ్యో ఏమైందండి? మొన్న మీరు నా పెళ్లి చూపులు కానీ ముందు ఇచ్చారు కదండి. రాసిచ్చారు కదండి తెలుగు రావడానికి. రాసిచ్చాను. అది పని చేయట్లేదండి. పని చేయట్లేదా? ఏమైందబ్బా? సిస్టర్ ఏమై ఉంటుందంటారు? బహుశా మన కారకం తెచ్చిన ఇంజిన్ ఆయిల్ డబ్బా ఆయనకి ఇచ్చేసినట్టున్నారండి. ఇంజిన్ ఆయిల్ డబ్బా? ఏ డాక్టర్, నా జీవితం సిస్టర్ నెక్స్ట్ పేషెంట్ పిలవండి. నెక్స్ట్ బాండ్ బాబు, లోపలికి రండి. డాక్టర్ గారు నన్ను మీరే కాపాడండి డాక్టర్ గారు. అయ్యో ఏమైందండి? కూర్చోండి. మొన్న మీద కంటే ఇప్పుడు బరువు పెరిగానండి. నిజమేనా? అవునండి. సిస్టర్ ఆ వేవింగ్ మెషిన్ ఎలా తీసుకురండి. అవునండి, మీరు మొన్నటి మీద చాలా బరువు పెరిగారు. నేను చెప్పినట్లు పైకి కిందకి తిరగట్లేదా? మీరు చెప్పినట్టు పైకి కిందకి తిరుగుతున్నానండి. ఈ మధ్య కరెంట్ పోతుంది కదండి. కరెంట్ పోవడం వల్ల మా ఇంట్లో లిఫ్ట్ పని చేయడం లేదండి. ఓరు బాబు, ఒరే నేను లిఫ్ట్ మీద తిరగమనలేదు నాన్న, మెట్ల మీద నాన్న తిరగమన్నది. లిఫ్ట్ మీద తిరిగితే ఎలాగవు నాన్న, ఎలాగవుతారు అదే నాన్న. లిఫ్ట్ మీద కదా మెట్ల మీద తిరిగే. ఇక్కడ కూర్చొని మీ ఆశ ఏదో దొబ్బేస్తారని మాట్లాడుతున్నారు. లిఫ్ట్ మీద తిరుగుతాడంట, లిఫ్ట్ మీద యాదవ అంటామని యాదవ. సిస్టర్ నెక్స్ట్ పేషెంట్ పిలవండి. నెక్స్ట్ తెల్ల బాబు, లోపలికి రండి. అయ్యా అమ్మా
నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అయ్యో ఏమైందండి, చాలా నీరసంగా కనిపిస్తున్నారు. 3 రోజుల నుంచి ఎప్పుడైతే జ్వరం వచ్చేస్తుందండి, తగ్గడం లేదండి. అయ్యో దగ్గర మీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయాలండి. బ్లడ్ టెస్ట్ ఇక్కడే చేస్తాం. రేపు వెళ్ళి వచ్చేటప్పుడు ఒక బాటిల్ యూరిన్ తీసుకురండి. వెళ్ళండి. సరే డాక్టర్ గారు. నెక్స్ట్ డే తర్వాత రోజు సిస్టర్ ఇక్కడ ఏదో దుర్వాసన వస్తున్నట్టుంది. సార్ నాకు వస్తుంది. డాక్టర్ గారు. అయ్యో ఏంటండి? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం నమస్కారం. మీరు అడిగిన తీసుకొచ్చాను అయ్య గారు. అయ్యో 2 బకెట్లు నేనేం అడిగానండి? నేను జ్వరం మీ దగ్గరికి వచ్చానండి. వచ్చారు కదండి. మరి టెస్టులు చేయడానికి యూరిన్ తెమ్మన్నారు కదండి. తెమ్మన్నాను. రాత్రి అంతా కష్టపడి 2 టిన్నులు తీసుకొచ్చానండి. ఊరు బాబు 2 టిన్నులు తీసుకొచ్చావా? ఇది నీది ఒక్కడైనా ఊరందరిది కూడా తెచ్చావారా బాబు? ఆ 2 బకెట్లు నేనేం చేసుకోను రా బాబు. టెస్ట్ చేయడానికి తెమ్మన్నారు. నేను టెస్ట్ చేసి ఏమన్నా చిన్న బాటిల్ రా 2 బకెట్లు రా బాబా. దరిద్రాన్ని తీరా బాబు, తీరా. ఒరే ఈ మెంటల్ పేషెంట్ తో పడలేకపోతున్నారా బాబు. నాకు తలపోటు వచ్చేస్తుంది. ఈ మెంటల్ వల్ల నాకు కూడా మెంటల్ వచ్చేలాగుంది. ఈ డాక్టర్ ఉద్యోగం చేసేకంటే సిద్ధార్థ స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేయడం బెటర్. కనీసం గౌరవం దొరికింది. ఇచ్చి ఇది జీవితాన్ని ఉద్యోగం చేయలే. Before the Big Bang, मुझे क्या करेगा अन्यमा फेगा నువ్వు చెలోగా విశ్వాసలోన దూరిపోన భయం వయస్లాగా యముడి నడుపు తీగా ఈజీ ఈజీ ఈజీగా
ఉన్నది చంపడం 2 నిన్ను చంపడం 3 నిన్ను చంపడం 4 నిన్ను చంపడం 5 నిన్ను చంపడం 6 నిన్ను చంపడం 7 నిన్ను చంపడం 8 నిన్ను చంపడం 9 నిన్ను చంపడం 10 నిన్ను ముసిరి 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 తరిమి 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 పొడిచి 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 చంపడం అని ఆలోచించలోగా ఈ ఆయువున్న జాగా తగలబెట్టి ఎగిరిపోన తారా జూవలాగా జముడి నలుపు తీగ సీకి సీకి సీగా తేరి జాన్ లేగా
జగనందిరా జిందగీగా అసులు సిద్ధుల మీనింగ్ ఆక్సిజన్ లో స్వచ్ఛమైన ఊపిరేదిరా దానిలో ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్ సెలబ్రేషన్ స్విచ్ ఆన్ సంబరాల సైక్లోన్ లివ్ లైక్ ఎ ఫుల్ మూన్ కమ్ ఆన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్ ఓ చోటు జిందగీ సైజు పెంచలేనిది దీనిలో హ్యాపీనెస్ రేంజ్ పెంచుతా యాహూ యాహూ ఓ బోల్ యాహూ యాహూ కమ్ ఆన్ ఎవ్రీబడీ బోల్ యాహూ యాహూ Came to vote of thanks. Vote of thanks. Actually, మేము యాన్యువల్ రిపోర్ట్ చదివి వినిపిద్దాం అనుకున్నాము, కానీ సమయం భావం వల్ల ఆ రిపోర్ట్ చదివించలేకపోయాము. అయితే చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగిద్దామని, లాస్ట్ సాంగ్తో ముగిద్దామని ఆశపడుతున్నాను. ముందుగా సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్థాపనకు కృషి చేసినటువంటి కుమార్ గారి యొక్క నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన యొక్క కృషి వల్లే కొన్ని వందల మంది ఇక్కడ చదువును అభ్యసించడానికి అవకాశం ఏర్పడింది. అది ఒక మరువురాని ఒక ఘటనగా ఈ సంవత్సరం సిద్ధార్థ స్కూల్కి మిగిలిపోయినప్పటికీ కూడా అవర్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ మిస్టర్ ఐ రాజ్ కుమార్ గారు ఎంతో పట్టుదలతోటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఉపాధ్యాయ సిబ్బందితో పాటు సిద్ధార్థ విద్యా నిలయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఒక ఆశాకిరణంగా నిలిచినటువంటి మిస్టర్ ఐ రాజ్ కుమార్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సహజంగా మా పేరెంట్స్ ఎక్కడి నుంచి ఉన్నారంటే గంగవరం నుంచి స్టార్ట్ అవుతుందండి స్కూల్ బస్సు. గంగవరం, ఎర్రంపేట, రాజవరం, పొంగుటూరు, కన్నాయిగూడెం, గవరవరం, రాజవరం, అచ్యుతాపురం, జగన్నాథపురం, ఇటువైపుకు వచ్చేసరికి మంగపేట, బోడిగూడెం, పరింపుడి, కొయ్యలగూడెం, ఈ విధంగా ఎన్నో చోట్ల నుంచి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడానికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాంజలి తెలియజేస్తున్నానండి. ఆ విధంగానే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి సహకరించినటువంటి స్టూడెంట్స్ పాపం కొంతమంది హైయర్ క్లాస్ స్టూడెంట్స్ అయితే పెద్ద పిల్లలు నైట్ కూడా ఇక్కడ ఉండిపోయి వర్క్ చేస్తూ ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ సమయాన్ని ఇక్కడ గడపడం అనేది జరిగింది. ఎందువల్లనంటే మాకు ఇచ్చినటువంటి టైము, యానివర్సరీ ప్రోగ్రామ్ సంబంధించిన టైము జస్ట్ 4 డేసే ఇచ్చారు. ఈ 4 డేస్లో ఇన్ని సాంగ్స్ ఇంత పెర్ఫార్మెన్స్ చేయగలమా అనే భావనలో వాళ్ళు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సాంగ్స్, ఆ పెర్ఫార్మెన్స్ చేయడానికి యాక్చువల్గా ఎన్నో డేట్స్ బిజీగా ఉన్నప్పటికీ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి డాన్స్ మాస్టర్, వెస్ట్రన్ డాన్స్ మాస్టర్ రాజు గారు, అలాగే మధు గారు, వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అడిగిన వెంటనే ఆ డేట్ ఫిక్స్ చేసి సౌండ్ సిస్టమ్ ఎక్స్ట్రా కొన్ని లైట్లు అడిగితే మేము ఇంకొక 30 బల్బ్స్ ఎక్స్ట్రా వేసి తీసుకొచ్చినటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, లైటింగ్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లైటింగ్ వాళ్ళండి అండ్ వీడియో వాళ్ళు, ఈ వీడియో వాళ్ళు యాక్చువల్గా మేము పెద్దగా పిల్లల నుంచి ఆశించిన అమౌంట్ పెద్దగా రాలేదని మేము అనుకున్నది. జస్ట్ 30,000 అంత మాత్రమే వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ ఫోటోగ్రాఫర్ దీవెన స్టూడియో వారు స్క్రీన్స్ అరేంజ్ చేసి స్పెషల్ ఎఫెక్ట్గా మేము ఓన్గా బేర్ చేస్తాం. ఒక 4-5,000 ఎక్స్ట్రా అవుతుందండి, అది మేమే పెట్టుకుంటామని ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. ఆ విధంగా గంగవరం నుంచి వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఆయన యాక్చువల్గా మనము డేట్స్ మిస్సింగ్ అండర్స్టాండింగ్ వల్ల ఫోటోగ్రాఫ్స్ వచ్చారండి.
అడిగిన వెంటనే వచ్చినటువంటి ఆయనకి కూడా యాక్చువల్గా ఈ 2 ఫోటోగ్రాఫర్స్ ఇద్దరు కూడా మా పేరెంట్సేనండి. వాళ్ళకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. టీచర్స్ మూల కారణం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మరి ముఖ్య ఘటికం ఏంటంటే టీచర్స్ అండి. మా టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా అడిగిన పనికి కాదనకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి ఆ విధంగా వాళ్ళు కోఆపరేట్ చేసిన విధానాన్ని బట్టి వాళ్ళకు కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్గా అయితే కొన్ని స్కిట్స్ తెలుగులో, యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళు కాంపౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతారు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. కొన్ని స్కిట్స్లో కొన్ని తెలుగు పదాలు కానీ ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక మన్నించాలని కోరుచున్నాము. ఆ విధంగా డ్యాన్స్కి సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్, కేర్ టేకింగ్ సంబంధించినటువంటి గాలప్ సార్, వెంకటేశ్వరరావు గారు సార్, తర్వాత కృష్ణరాజు గారు, బెంజమిన్ సార్, జెంట్స్ టీచర్ వైపు నుంచి వీళ్ళ నలుగురు కూడా ఎంతో కృషి చేసి వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని మాకు స్పెండ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత హార్డ్ ఇంకా ఏ సెక్షన్కి ఉండదు. 10th క్లాస్కి వెళ్ళి మేము ఏం చేస్తామంటే జస్ట్ ఆ పీరియడ్లో లెసన్ చెప్పి మ్యాథ్స్ చెప్పి వెళ్ళిపోతాం. కానీ నర్సరీ పిల్లలతో వాళ్ళకి ఎంత కేర్ ఉండాలంటే వాళ్ళ విద్యతో పాటుగా వాళ్ళ యొక్క జాగ్రత్తలు, చెవులు ఏం పెట్టుకుంటున్నాడు, ఏం జరుగుతున్నారు, రేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా అన్ని అబ్జర్వేషన్లో ఉంటూ హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నర్సరీ ఎల్కేజీ బ్లాక్కి సంబంధించినటువంటి స్టాఫ్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. రిమైనింగ్ లేడీ టీచర్స్ స్కిట్స్లోనో డ్యాన్స్లోనో ఎంతో హార్డ్ వర్క్ చేసి డాన్స్ మాస్టర్స్కి సహాయం చేసి మా మేనేజ్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్స్కి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నానండి. సీడీ తయారు చేయడానికి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలు ఒక ఆర్డర్లో జరగాలంటే ఒక్కొక్క సీడీ అప్పటికప్పుడు తీసుకురావాలంటే చాలా తొందరపాటు జరుగుతుందండి. అవన్నీ కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుని ఒక క్లాసికల్, ఒక వెస్ట్రన్, ఒక స్కిట్ ఈ విధంగా ఆర్డర్లో సమకూర్చడానికి సహకరించినటువంటి అవర్ స్టాఫ్ కమ్ ఎడిటర్ స్వామి సార్, ఆయనకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. సిడీస్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం, సాంగ్ యాక్చువల్గా కృష్ణ సాంగ్ ఉంది 7th క్లాస్, అది చాలా పెద్ద సాంగ్ అండి. సాంగ్ వచ్చి 11 నిమిషాలు ఉన్నది, 3-4 చరణాలు ఉంటుంది. దాన్ని కట్ చేయడం, ఎక్కడ దిగించాలి అనేది అన్ని కూడా ఎడిటింగ్ చేసిన స్వామి సార్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఆ విధంగానే ఇప్పుడు మనం కూర్చోడానికి, హ్యాపీగా కూర్చోడానికి ఇచ్చినటువంటి చైర్స్, స్టేజ్, ఈ విధంగా డెకరేషన్ ఇచ్చినటువంటి టిప్ టాప్ వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలతో పాటుగా ఈ యానివర్సరీకి సంబంధించినటువంటి హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి వాడికి. దెన్ ఫ్లెక్స్ అండి, అమర్ అనే కుర్రాడు ఈ ఫ్లెక్స్ అరేంజ్ చేస్తారండి. ఇక్కడ అడ్రస్సింగ్ బోర్డ్స్, అతను కూడా మరి ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. తర్వాత ముఖ్యంగా గెస్ట్తో పాటుగా మేము పిలిచిన వెంటనే యాక్చువల్గా ఇన్విటేషన్ ఏమి ఇవ్వలేదండి, దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి సాక్షి, ఈటీవీ, ఆంధ్రజ్యోతి అండ్ మిగిలినటువంటి అన్ని పత్రిక విలేకరులందరూ వచ్చారండి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఆ విధంగానే మేనేజ్మెంట్కి హెల్ప్ చేసినటువంటి వెంకటన్న, జవాది శ్రీని గారు, ఇంకా ఆ సంబంధించినటువంటి ఆ బ్యాచ్ అంతా కూడా ఎంతో సహకరించారండి. వాళ్ళ హెల్ప్ లేకపోతే కనుక ఇంత గ్రాండ్గా జరిగేది కాదు. వాళ్ళ పేరెంట్ తన విషయమే మర్చిపోయి మేనేజ్మెంట్తో కలిసిపోయి సహకరించినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఆ విధంగానే ఈ వర్క్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఒక మేనేజ్మెంట్ కాదండి, స్టాఫ్ కాదు, స్టూడెంట్స్ కాదు, టీచర్స్ కాదు, వీళ్ళందరితో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి అండి. అతని పేరు శ్రీను అండి. అతను మా అటెండర్ కమ్ ఫ్రెండ్లీగా ఉంటారు. అతను మాకు స్కూల్లో వర్క్ చేస్తారు. అతనే ఇదంతా అరేంజ్ చేసింది. రాత్రి అనక పగలనక యానివర్సరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పగానే ఒక 20 days నుంచి గ్రౌండ్ క్లీన్ చేయడం ఒక్కడేనండి. గ్రౌండ్ క్లీన్ చేయడం, ఇవన్నీ చేయడం చాలా హార్డ్ వర్క్ చేశాడండి. అతనికి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉన్నట్లయితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.